సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ అనుకున్న దానికంటే మెరుగైన స్థానాలే గెలుచుకుంది. ఇక ఎప్పుడు గెలవని విధంగా మెజార్టీ సీట్లు గెలుచుకుని ఉమ్మడి కర్నూలు జిల్లాపై టీడీపీ జెండా ఎగరవేశారు. ఇప్పుడు నామినేటెడ్ పదవులు, ఇన్ఛార్జి పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఇంతకీ జిల్లా పార్టీ పగ్గాలు ఎవరికి దక్కనున్నాయి? మరి అధినేత చంద్రబాబు మనసులో ఏముంది? జిల్లా టీడీపీ బాధ్యతలను ఎవరికి అప్పజెప్పనున్నారు? లెట్స్ వాచ్. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సీట్లు, 2 ఎంపీ సీట్లకు పోటీ చేసినా మెజారిటీ సీట్లు ఎప్పుడూ గెలవలేదు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో 12 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ సీట్లు గెలిచి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఉమ్మడి జిల్లాలో అనేక సమీకరణాలు చేశారు. నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని సీనియర్ నేత ఎన్ఎండి ఫరూక్ కు ఇచ్చారు. ఆయనకు టికెట్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. అలాగే ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీలో చేరిన బైరెడ్డి శబరికి నంద్యాల ఎంపీ స్థానం కేటాయించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుకు కేటాయించారు. ప్రయోగం చేసిన స్థానాల్లో విజయం సాధించారు. ఇంతవరకు బాగున్నా గెలిచిన ఎమ్మెల్యేలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అధినేత చంద్రబాబు దృష్టికి చేరింది. టీడీపీ నేతల దందా విషయంపై రాబిన్ శర్మ టీం, ఇంటెలిజెన్స్, టీడీపీ అంతర్గత టీం నుంచి పక్కా రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇటీవలే ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలను పిలిపించి నేరుగా వారితో మాట్లాడి క్లాస్ పీకి పంపించారని సమాచారం. కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ చేజార్చుకుంది. అయితే ఇంత స్వింగ్ ఉన్న ఆ 2 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోవడం వారికే ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిపై టీడీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఆలూరులో సుపరిపాలన, మిగతా కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రోగ్రామ్స్ కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడ్ లేరు. దీంతో ఆయనను పక్కన పెట్టారనే టాక్ ప్రచారం జరిగింది. అయితే వీరభద్రగౌడ్ మాత్రం తనే ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అని చెప్తున్నారు. ఏడాది పాలన పూర్తి కావడంతో అధినేత చంద్రబాబు జిల్లాలపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఆలూరు, మంత్రాలయం ఇన్ఛార్జీలను మార్చుతారనే ప్రచారం జరుగుతోంది. మంత్రాలయం ఇన్ఛార్జి కోసం ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టు వినికిడి. వారికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇన్ఛార్జిను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పదవుల విషయంలో చంద్రబాబు నేరుగా జోక్యం చేసుకున్నారు. నంద్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గానికి సంబంధించిన చైర్మన్ను ఎమ్మెల్యే చెప్పిన వారికి కాకుండా కూటమి పార్టీ నేతకు కేటాయించారు. ఏది ఏమైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జి వ్యవహారంపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.